గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్, వెల్కమ్ టు ఆర్టీవీ. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ అయితే తడిసి ముద్దయిపోయింది. ఒక తడిచిన బొంతలా అయిపోయింది మన హైదరాబాద్ సిచ్యువేషన్. హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్ర, మొత్తంగా ఓవరాల్గా ఇండియా వైజ్గా కురుస్తున్న వర్షాలకైతే ఒక తడిచిన చిరుజల్లుతో మొత్తం మునిగిపోయింది హైదరాబాద్ కూడా. ఒక మామూలు టైంలోనే హైదరాబాద్లో ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంటుంది, కానీ వర్షం కురుస్తుంటే పడుతున్న వర్షాలకి ఆ ట్రాఫిక్ కాస్త ఇంకాస్త హెవీగా అయిపోయింది. ప్రస్తుతం మనం ఏదైతే సైబర్ టవర్ దగ్గర ఉన్నాం, హైదరాబాద్ సైబర్ టవర్ దగ్గర ఉన్నాం. ట్రాఫిక్ ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఈ రద్దీ ఈ స్పాట్ ఉందో, ఈ ప్లేస్ ఏదైతే మనం చూస్తున్నారో, ఈ ప్లేస్ నార్మల్ టైంలోనే ట్రాఫిక్తో నిండి ఉంటుంది. కానీ ఒక్కసారిగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకి రోడ్లన్నీ కూడా స్తంభించిపోయి జలాశయంగా మారిపోయింది, నదులు కుంటల్లా మారిపోయింది వాటర్ తోటి. సో ఒక్కసారి మనం అటు విజువల్స్లో చూసుకుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది. సో సిబ్బంది కూడా, అధికారులు కూడా వారి శక్తి మేరకు ట్రాఫిక్ జామ్ కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క సిగ్నల్ దగ్గర దాదాపుగా అరగంట పాటుగా 20 నిమిషాల నుంచి అరగంట పాటు ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. నార్మల్ టైంలో ఒక 5-10 మినిట్స్ ఉండేది, ఇప్పుడు అరగంటగా పెరిగిపోయింది. ఎందుకంటే వర్షం కారణంగా బైక్స్ మూవ్మెంట్ కానీ వెహికల్స్ మూవ్మెంట్ కానీ చాలా తక్కువగా ఉంది. సిబ్బంది కూడా ఒకసారి చూసుకోవచ్చు, పోలీస్ సిబ్బంది కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు వర్షంలో కూడా వారు శ్రమిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు మూవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఏదైతే పెరిగిన ఈ వాహనాల రద్దీకి జనాలు కూడా, ఎవరైతే 2 వీలర్స్ మీద వెళ్ళేవారు ఉంటారో వారందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వర్షం ఎలా ఉంది అంటే వర్షంలో దాదాపుగా తడిచి ముద్ద అవుతూ ఉన్నారు. సిగ్నల్ దగ్గర ఆగి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వారిని కూడా అడుగుదాం. ఎందుకంటే ట్రాఫిక్ అనేది వేచి ఉన్నప్పుడు నార్మల్ టైంలో హాఫ్ అన్ అవర్లో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ఒక అరగంట, 2 గంటలు, 3 గంటలు పడుతుంది. సో వారిని అడిగి తెలుసుకుందాం వారికి ఎలా అనిపిస్తుంది ట్రాఫిక్లో. ముఖ్యంగా ఇన్ని గంటలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వర్షంకి రెయిన్ కోట్స్ వేసుకొని సిద్ధంగా ఉన్నారు. కంటిన్యూస్గా పడుతున్న వర్షం ఎక్కడప్పుడు కూడా ఆగడం లేదు. ఒక పక్క జొమాటో, స్విగ్గీ డెలివరీ మనం ఆర్డర్ చేసుకుంటే ఇంటికి డెలివరీ చేసే వారు ఎంత కష్టపడుతూ డెలివరీ చేస్తున్నా చూడొచ్చు. भाई आपका नाम क्या है? प्रदुम तेरांग। इतना बारिश में डिलीवर कर रहे हैं ना, कोई प्रॉब्लम है नहीं है आपको? प्रॉब्लम तो कुछ भी नहीं है। कितना टाइम लग रहा है ट्रैफिक में? ट्रैफिक में थोड़ा टाइम तो लगा। हर जगह ट्रैफिक है ना, तो टाइम तो लगता है। 5 किलोमीटर ऐसे में भी आधा घंटा से ज़्यादा लग जाता है। राइट, ఇది ఒక్కసారి బ్రదర్ మీ పేరు? आपका नाम? विद्याधर भूरे। कितना तेलुगु और हिंदी? हिंदी। कैसा लग रहा है ट्रैफिक? इतना टाइम ले रहे हैं ट्रैफिक में? ट्रैफिक बहुत ज़्यादा है सर। ज़्यादा है। ज़्यादा है। कितना टाइम वेटिंग कर रहे हैं ट्रैफिक में? ट्रैफिक में 1-1.5 घंटा ज़्यादा लगता है। मतलब जहाँ आधा घंटा लगने में वहाँ 1 घंटा लगता है। రైట్, అరగంటలో వెళ్ళేవారు గంట పడుతుందంట ట్రాఫిక్లో. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీ పేరు? అఖిల్. సుమారుగా ఎంత టైం పడుతుంది హైదరాబాద్ ట్రాఫిక్కి? ఎంత టైం వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ మోస్ట్లీ for 5 kilometers. 5 కిలోమీటర్స్కి ఎంత టైం పడుతుంది మీకు జర్నీకి? 30 minutes. 20 మినిట్స్ పడుతుంది. 30 minutes. నార్మల్ టైమ్స్లో ఎంత పట్టేది, ఇప్పుడు ఎలా ఉంది? 15 minutes normal time. సో కంటిన్యూస్గా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి, హైదరాబాద్ వదలడం లేదు. ఎలా ఉంది మీ జర్నీ వర్షంలో? బాలేదు అసలు. తగ్గితే బాగుంటుందా వర్షం పెరగాలి? ఎస్, తగ్గితే బాగుంటుంది. ఇది అంటే నార్మల్ డేస్లో కంటే ఇప్పుడు హెవీగా పడుతున్నాయి. సార్ మీ పేరు? కుమార్. ఎలా వర్షంలో ఎంత ట్రాఫిక్లో ఎంతసేపు పడుతుంది మీ జర్నీ? టైం బాగానే పడుతుంది. నార్మల్ టైంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నార్మల్ కన్నా కొద్దిగా 20 నిమిషాలు, అర్ధ గంట ఎక్కువ అవుతుంది. రైట్, ఇది సిచ్యువేషన్ కూడా. ప్రతి ఒక్కరు కూడా నార్మల్ టైంలో 5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అలా సింపుల్గా జమ్మని వెళ్ళిపోయేవాళ్ళు. సిగ్నల్ పడిందంటే గంట సేపు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. మేడం ఆప్కా నామ్ క్యా హై? గౌతమి. ఎంత టైం పడుతుంది ట్రాఫిక్లో? వర్షం పడతా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపించేది ఏముందండి, ఈరోజు అంటే నార్మల్గా ట్రాఫిక్ ఎలా రోజు కంటే ఈరోజు ఎక్కువగా ఉంది. వర్షం వల్ల కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నార్మల్ టైంలో ఎంత టైం పట్టేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? నార్మల్గా అయితే నేను యాక్చువల్గా టీసీఎస్ నుండి వెళ్తాను. టీసీఎస్ నుండి నాకు హైటెక్ సిటీకి రావడానికే హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈరోజు అయితే. అంత ట్రాఫిక్ ఉంది. జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. అంటే యూటర్న్ చేసుకొని రావాలి కదా, సో అందుకు. మరి ఏ టైంకి స్టార్ట్ అయ్యారు మీరు ఆఫీస్ నుంచి? ఆఫీస్ నుండి 8కి స్టార్ట్ అయ్యాను. 7:50 to 8. వర్షాకాలంలో సగం టైం ఇక్కడ ట్రాఫిక్లోనే పోతుంది. అవునండి, నేను ఇంటికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. జస్ట్ ఎంత 2 కిలోమీటర్స్ డిస్టెన్స్కి అంత టైం పడుతుంది.
2 కిలోమీటర్స్ డిస్టెన్స్కే దాదాపుగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడతా ఉందంట. అంటే ఆఫీస్లో ఎప్పుడు బయలుదేరాం అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఇంటికి వెళ్ళాం అనేది ముఖ్యంగా మారిపోయింది ఇక్కడ సిచ్యువేషన్. అంటే విజువల్స్లో మీరు ఒకసారిగా చూసుకోవచ్చు. ఆ సిగ్నల్ పడిందంటే చాలు కంగారు ఒక్కరికలో మామూలుగా, ఎందుకంటే గంటల తరబడి వెయిటింగ్ చేస్తూ ఉంటారు కదా సిగ్నల్ కోసం. ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు సిగ్నల్ పడుతుంది, ఎప్పుడు మూవ్ అవుదామంటూ కూడా ఎదురు చూసే వారికి. అలా సిగ్నల్ పడగానే పరిగెడతా ఉన్నారు, కానీ మూమెంట్ ఇచ్చిన కాసేపటికే మళ్ళీ పడుతూ ఉంటాయి. ఒకసారిగా చూసుకో జంక్షన్లో ఎలా జామ్ అవుతుంది ట్రాఫిక్ అనేది, భీకరంగా స్ట్రక్ అవుతూ ఉన్నాయి. 2 వీలర్స్ మీద వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షం పడినప్పుడు విజన్ బ్లర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీగా ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వర్షంలో నార్మల్ టైంలోనే ఇబ్బంది, అంటే ఈ టైంలో ఇంకొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీ సూచించేది ఏమిటంటే, మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే కాస్త హెవీ వర్షం వస్తుందంటే పక్కనే ఆగిపోండి, వర్షం పడుతుందంటే ఆగిపోండి, లేదంటే కొంచెం జర్నీని కాస్త మీ ఆఫీస్లోనే పోస్ట్పోన్ అయ్యేలా చేసుకోండి. ఎందుకపోతే ఇలాగే కంటిన్యూ చేయడం వల్ల ఏదైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కసారిగా సిగ్నల్ పడింది చూసుకోవచ్చు, సిగ్నల్ పడిందా వెహికల్స్ ఆగవు. ఏమి ఏదైతే డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారో వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారిగా సిగ్నల్ దగ్గర ఎంతో 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ అయితే స్తంభించింది. ఇక మీకు విజువల్లో కనపడకపోవచ్చు, కానీ ఏదైతే మనకు సైబర్ టవర్ దగ్గర మీరు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సైబర్ టవర్ దగ్గర ప్రతి ఒక్కరు ఈ ట్రాఫిక్ని ఫేస్ చేసే ఉంటారు. నార్మల్ డేస్లోనే హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియాలో. ఎవరైనా చూస్తుంటే వీడియో కనుక మీరు డెఫినెట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సిగ్నల్ని ఫేస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉంటుంది ట్రాఫిక్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వర్షంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపుగా 200 మీటర్స్ పైగా ఇటు లైన్ అయితే జామ్ అయిపోయింది కంప్లీట్గా. ఒక సిగ్నల్ పడడానికి దాదాపుగా అరగంట పైన టైం పడుతూ ఉంది. వెహికల్స్ అలా మూమెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో సిగ్నల్ పడుతూ ఉంది. సో డెఫినెట్గా అత్యవసరం అయితేనే బయటికి రండి, లేదంటే ట్రై టు అవాయిడ్ ద రూట్స్. ఇంట్లోనే సేఫ్గా ఉండండి. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా ఎల్లో, గ్రీన్, రెడ్ అలర్ట్స్ జోన్స్గా విభజించి పెట్టడం జరిగింది. సో మీరు కనుక ఏ జోన్లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ వర్షంలో ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అప్రమత్తమై ఉండండి. అవసరమైతే తప్ప బయటికి రాకండి. ఇది ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి మోడరేట్గా అంటే మూమెంట్ ఉంది. ఇప్పుడు సుమారుగా సమయం 8 కావస్తుంది, 8:20 కావస్తుంది కాబట్టి కొంచెం తాకిడి తగ్గింది. నిన్నటి మేర చూసుకుంటే నిన్న ఏదైతే మనం ఐకే రాయదుర్గం దగ్గర సైడ్ చూసామో ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ పంజాగుట్ట ఏదైతే అమీర్పేట్ ఈ రోడ్స్లో కూడా ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయింది. మీరు కూడా బైక్స్ మీద వెళ్ళేటప్పుడు కాస్త చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటే తెలియదు, ఏ చెట్టు తెగి పడుతుందో తెలియదు, ఏ విద్యుత్ తీగ తెగి రోడ్డు మీద పడి ఉంటుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా చూసి వెళ్ళండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఇంటి దగ్గర ఎదురు చూస్తుంటాయి కాబట్టి క్షేమంగా వెళ్ళండి. మా ఆర్టీవీ పదే చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది ఇప్పుడు దీనికైతే అప్పటి వరకు రెయిన్ అప్డేట్స్ అండ్ ట్రాఫిక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ట్రాఫిక్ సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ సైబర్ టవర్స్. ఓకే, ట్రాఫిక్లో కూడా డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది ట్రాఫిక్లో డ్యూటీ చేయడం? మంచిగానే ఉంది. తడుస్తూ ముద్దవుతా ఉన్నారు. ఎలా కంట్రోల్ చేస్తా ఉన్నారు జనాల్ని? వింటా ఉన్నారు జనాభా మళ్ళా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొంచెం పబ్లిక్ తొందరగా వెళ్ళాలని, వాళ్ళు గమ్యాన్ని మంచిగా తొందరగా చేరుకోవాలని మమ్మల్ని ఎస్ఎస్సి తరపున తీసుకొని చేస్తున్నారు, సిగ్నల్స్ దగ్గర పెట్టి. ఇంకా మమ్మల్ని పబ్లిక్ మీకు అంటే మీకు సపోర్ట్ చేస్తున్నారా మూమెంట్ అప్పుడు? అంటే వర్షం పడుతుందో సిగ్నల్ పడితే జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు స్పీడ్గా. సో మీకు కోఆపరేట్ చేస్తున్నారా పబ్లిక్ కూడా ట్రాన్స్పోర్ట్? కొంతమంది కోఆపరేట్ చేస్తారు, కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము ఆపి కొంచెం మేము మంచిగా చెప్పేది సిగ్నల్ చూసుకొని వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నాం. సుమారుగా ఎంత టైం పడుతుంది ఒక్కొక్క సిగ్నల్ దగ్గర, అండ్ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది ట్రాఫిక్? ఉంటుంది, మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఉంటుంది. ఇంకా ఇట్లా వర్షం పడ్డప్పుడు కొంచెం మేబీ అవుతుంది, అది కంట్రోల్ చేసుకుంటా పంపిస్తూ ఉన్నాం మేము. సుమారుగా నైట్ ఇప్పుడు ఎప్పటి వరకు ఉండొచ్చు ఈ ట్రాఫిక్ అంతా కూడా? 10 వరకు ఉంటుంది, 10కి క్లియర్ అవుతుంది, 10 వరకు ఉంటుంది, తర్వాత ఫ్రీ అవుతుంది 10కి. రైట్, ఇది మీరు చేసే హెల్ప్ కూడా చాలా మంది పబ్లిక్ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షంలో కూడా మీరు డ్యూటీ చేస్తూ ఉన్నారు మా మంచి కోసం అని. సో ఎవరైనా వర్షంలో ఇప్పుడు బయటికి రావాలంటే వారికి ఎలాంటి సూచన ఇస్తూ ఉన్నారు మీ పోలీసు వారి తరఫున? ఈ రైనీ సీజన్లో ఎలాంటి అలర్ట్ ఇస్తూ ఉన్నారు పబ్లిక్కి? మేము రైన్ కోట్లు వేసుకోండి, గొడుగులు అవి అందుబాటులో, హెల్మెట్లు అవి పెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, చూసుకొని హడావుడిగా వెళ్ళమాకండి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నాం.
ఈ వర్షానికి కనపడదు, యాక్సిడెంట్లు అవుతాయని నిదానంగా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నాం. ఇది సిబ్బంది కూడా వారి సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు. వర్షం లేదు, తడిసినా ఏదైనా కూడా పబ్లిక్కి అంతరాయం కలుగుద్ది కాబట్టి వారి సేఫ్టీ కోసం వారికి చెప్తూనే ఉన్నారు. రైట్, మీరు చూసుకుంటే ఆ సిగ్నల్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సిగ్నల్ పడిందంటే మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే సిగ్నల్ దగ్గర చాలా వరకు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మూమెంట్ అవుతుందా, ఎప్పుడు వెహికల్స్ మూవ్ అవుతాయా, ఎప్పుడు ఇంటికి చేరుకోవాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. వర్షంలో సుమారు ట్రాఫిక్ ఎంత సమయం పడుతుంది? ట్రాఫిక్లో మీకు అన్న ఎంత టైం పట్టింది? ట్రాఫిక్లో నార్మల్ డేస్లో ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉంది ట్రాఫిక్? వర్షాలలో ఎక్కువ ఉంది అన్న ట్రాఫిక్. వర్షాలలో చాలా ఎక్కువ ఉంది ట్రాఫిక్. సుమారు ఎంత టైం పట్టింది సిగ్నల్ కాంచి క్రాస్ కావడానికి? ఇప్పుడు రాయదుర్గం మెట్రో నుంచి సైబర్ టవర్ రావాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎలా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది బుకింగ్స్? కస్టమర్స్ ఏమంటారు? మాది బాగా పర్లేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎంత టైం పడుతుంది మీకు సుమారుగా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి? ఇప్పుడైతే 45 minutes పడుతుంది. రైట్, ఇది ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్లో గంటలు వేచి చూసాల్సిన పరిస్థితి అయితే నార్మల్ టైంలోనే వస్తూ ఉంటుంది. ఇది ట్రాఫిక్ సంబంధించిన అప్డేట్స్. మా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు ట్రాఫిక్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. వర్షం, ట్రాఫిక్, క్రైమ్ ఏదైనా సరే వార్తల కోసం ఎప్పటికప్పుడు చూస్తుండండి ఆర్టీవీ. ఇది ట్రాఫిక్ సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ సతీష్తో పవన్ వాయుదేవ్, ఆర్టీవీ సైబర్ టవర్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.